ప్రస్తుతం అయితే మనం నిర్మల్ జిల్లా ముదల్ నియోజకవర్గం తిమ్మాపూర్ గ్రామంలో ఉన్నాము. ఆ, చివరి పోరుకు స్థానిక సంస్థల చివరి పల్లె పోరుకు సమయం ఆసన్నమైంది. ఈ తరుణంలో మనకి నాకు ఒక అవకాశం ఇవ్వండి, మీకు అన్ని విధాలుగా మీకు అందుబాటులో ఉంటా అంటే తెలంగాణ మలేషియా తెలంగాణ ఉద్యమకారుగా ఎంతో నాకు అవకాశం ఇచ్చారు. జేసీ కన్వీనర్గా చేశాను. మళ్ళీ విలేజ్లో గ్రామాభివృద్ధికి పడతా, ప్రతి విషయాల్లో నేను మీకు అండగా ఉంటా. నాకు ఒక సర్పంచ్ అభ్యర్థిగా నేను వరుసలో ఉన్నాను. ఈ తరుణంలో నాకు ఓటేసి గెలిపించగలరని వేడుకుంటున్నారు ఈ తిమ్మాపూర్ గ్రామ ప్రజలకు. మరి ఏ విధంగా గ్రామాభివృద్ధి కోసం ఆయన డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, కార్యాచరణ, మరి ఫండ్స్ ఎలా తెస్తారు, ప్రతి విషయాన్ని అడిగి ప్రయత్నం తెలుసుకుంటాం. మనతో లైన్లో ఉన్నారు నాగులపల్లి రామారావు. మాది రాజకీయ కుటుంబము. మేము ఎప్పుడు కూడా అంటే చిన్న వయసు నుంచి డిగ్రీ పూర్తయిన సంది కూడా డిగ్రీ చేస్తున్నప్పుడు కూడా మరియు ఇక్కడ క్లాస్లో కానీ ఎక్కడైనా కానీ ఈ సమాజం గురించి, సమాజ చైతన్యం గురించి నా దోస్తులతో చర్చించేవాడిని. నాకు ప్రతి ఒక్కరు అంటే నేను చదువుకునేటప్పుడు నేను యాక్చువల్గా బీఈడీ టీచర్ అవుదాం అనుకున్నా. కానీ మా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ నాకున్న రాజకీయ చైతన్యాన్ని చూసి చాలా ప్రతి ఒక్కరు కూడా నువ్వు రాజకీయాలకు కరెక్ట్ షూట్ అవుతావు, నువ్వు ప్రజలకు మేలు చేస్తావు అనేవారు. అదేవిధంగా మాది కూడా రాజకీయ నేపథ్యమైన కుటుంబం. మా తాతగారు ఈ గ్రామానికి మొదటి సర్పంచ్ చేశారు. 15 సంవత్సరాలు సర్పంచ్ చేశారు. నాన్నగారు ఓడిపోవడం జరిగింది, మా చిన్నాన్నగారు ఓడిపోవడం జరిగింది. తర్వాత మా అమ్మగారు గత 12 సంవత్సరాల కింద 2013లో సర్పంచ్గా ఈ గ్రామానికి చేశారు. పరోక్షంగా మా అమ్మగారి తరఫున నేనే అన్ని కార్యక్రమాలు అంటే వ్యవహారాలు చూసుకునేటోని. నేను సర్పంచ్గా ఉన్నప్పుడు ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. నాకు అక్రమ సొమ్మును కాజేయాలన్నా కూడా అంటే నా మనసు ఒప్పది. నాకు పాపభీతి ఉంది. అందువల్ల నేను వచ్చిన డబ్బులు కూడా అంటే సక్రమంగా ఖర్చు చేయడం జరిగింది. మరియు గ్రామాభివృద్ధికి ప్రతి అధికారిని కలవడం జరిగింది. మా ఊరికి అంటే మామూలుగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులే కాకుండా వివిధ శాఖల నుండి అన్ని రకాలుగా ఏవేవైతే మా గవర్నమెంట్ ఖర్చు పెడుతుందో అవి మా గ్రామాలకు ఖర్చు పెడుతుందో అట్లాంటి నిధులన్నింటి కూడా ఇక్కడికి తేవడం జరిగింది. నా హయాంలో మిషన్ కాకతీయ కింద మా ఊర్లో ఉన్న దాదాపు అన్ని చెరువులు కుడిక తీయడం, కట్ట బలోపేతం చేయడం, తుమ్ములు నిర్మించడం అన్నీ కూడా చేయడం జరిగింది. మరియు సీసీ రోడ్ల విషయానికి వస్తే ఎన్ఆర్ఈజీఎస్లో వచ్చే సీసీ రోడ్లను కూడా నేను అంటే విద్యావంతుడిగా ఒక మంచి అంటే నాణ్యత గల పనులు చేయాలనే నా విషయంలో 100% అంటే క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు కూడా నా చేసిన సీసీ రోడ్లను టెస్ట్ చేస్తే పూర్తిగా 100% క్వాలిటీ తోటి నిర్మించడం జరిగింది. మరియు నాకున్న అవగాహనతో నేనేం చేసేదంటే అంటే ఏదైనా కానీ మోరీ కానీ ఏదైనా కానీ ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా కాకుండా ఒక క్రమమైన పద్ధతిలో నిదానంగా చూసి మేస్త్రీల పని అయిపోవాలని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు చేసి అయిపోయిందా పని అయిపోయిందా అనే విధంగా ఉంటారు. అలా కాకుండా నేను చాలా స్ట్రిక్ట్గా ఇట్లా ఈ మోరీ ఇట్లా కట్టాలని చెప్పి దగ్గరుండి పనులు చేయించా. మరియు నా హయాంలోనే డబుల్ బెడ్రూమ్లు శాంక్షన్ కావడం జరిగింది. మరియు గ్రామ పంచాయతీ బిల్డింగ్ను కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మరియు శ్మశాన వాటిక కూడా శాంక్షన్ అయింది. అంటే ప్రతి మరియు ఇంటింటికి నల్ల నీళ్ళు, మిషన్ భగీరథ నీళ్ళు కూడా మా ఊరికి రావడం జరిగింది. మరియు పింఛన్లు కూడా నా పీరియడ్లోనే కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం పింఛన్లు, మహిళలకు పింఛన్లు, బీడీ పింఛన్లు, మరియు వృద్ధాప్య పింఛన్లు, మరియు వితంతు పింఛన్లు వచ్చాయి. ఈ పింఛన్లు ఇచ్చేటప్పుడు కూడా చాలా రకాలైన ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఫస్ట్ ఎస్కేఎస్ అప్పుడు ఒకటి
సమగ్ర సర్వే సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. అంటే ఆ సమగ్ర కుటుంబ సర్వేలో చాలా అన్ని విషయాలు ఇక్కడ కరెక్ట్గా రాసుకున్నప్పటికీ వాళ్ళ కంప్యూటర్లో చేసిన తప్పిదాల వల్ల ఎందరో మందికి చాలా ఒకటే కుటుంబం వేరే వేరే కుటుంబం వాళ్ళు ఒకటే కుటుంబంలో రావడం, తద్వారా కుటుంబానికి ఒకటే పెన్షన్ ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ ఉండడం వల్ల చాలా ఇబ్బందులు అనేవి ఏర్పడ్డాయి. అప్పుడు కూడా అంటే మళ్ళీ బీడీ పెన్షన్ల విషయానికి వస్తే ఒకసారేమో ఓన్లీ ఎస్కేఎస్లో బీడీ కార్మికురాలని ఉంటే పెన్షన్ వచ్చింది. తర్వాత కంపల్సరీ పిఎఫ్ ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్పేసి మళ్ళీ తర్వాత పిఎఫ్ ఉన్న వాళ్ళకి ఇచ్చారు. తర్వాత బీడీలు ఇప్పుడు చేస్తుందా లేదా అకౌంట్లో ఆ బీడీ కంపెనీ నుంచి డబ్బులు పడుతున్నాయా లేదా అని చూసి అంత స్ట్రిక్ట్గా ఇచ్చారు. అయినప్పటికీ దాదాపుగా అందరి మహిళలకు అన్ని మహిళలకు పెన్షన్ ఇప్పించడం జరిగింది. దాంట్లో నా కృషి చాలా ఉంది. మరియు నేనేందంటే ఎవరి దగ్గర కూడా డబ్బులు వసూలు చేయడం అనేది నేను సేవ చేయడానికి వస్తున్నా కాబట్టి సేవనే చేస్తా. అవినీతి మాత్రం నా హయాంలో ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో బిజినెస్లు ఉంటాయి సంపాదించుకోవడానికి, కానీ మనం ఒక సేవ ముసుగులో అంటే రాజకీయంలోకి వచ్చి మాత్రం సేవ చేయాలి తప్ప డబ్బులు సంపాదించుకోవడానికి మాత్రం రావద్దని నా సూచన. నేను అలాంటి వ్యక్తిను. ఇప్పుడు అరే కొందరు అంటారు నువ్వు పేద పరిస్థితిలో ఉన్నావు, మరి అందరు సర్పంచులు లక్షలు సంపాదించాటి నువ్వు కోట్లు సంపాదిస్తున్నారు అంటారు. అమ్మ మీకు మా గ్రామస్తులకు ఒకటే చెప్తున్నా, ఇప్పుడు మన దగ్గర 2100 మంది ఓటర్లు ఉన్నారు. ఒక వసూలే ధ్యేయంగా పనిచేసే వ్యక్తులు ఏం చేస్తారంటే మీ దగ్గర మంచికి ఒక 2000 ఏదో రకంగా, లేకపోతే ఒక దగ్గర 10,000 ఒక దగ్గర 20,000 ఇట్లా కొందరు వ్యక్తుల దగ్గర ఆ పని చేపిస్తాను ఈ పని చేపిస్తాను, లేకపోతే నీకు అది వేయించినానో ఈ పెన్షన్ పెట్టించినానో బాత్రూమ్ ఇప్పించినానో, ఇట్లా ఒక 2000 మంది ఉన్న ఊర్లో ప్రతి ఒక్కరి దగ్గర ఏదో రకంగా ఒక 2,000 తీసుకుంటే ఆ వ్యక్తి దగ్గర 40 లక్షల రూపాయలు జమ అవుతాయి. అంటే డబ్బులు సంపాదించుండ్రు, ఆ సర్పంచ్ డబ్బులు సంపాదించిండు, ఈ సర్పంచ్ డబ్బులు సంపాదించిండ్రు, నీ టైంలో పనులు రాలేవు అనేది చాలా తప్పు. నేను ఇప్పటివరకు చెప్పిన కదా ఎన్నో పనులు చేసినా అని చెప్పేసి, అన్ని పనులు కూడా నా వ్యయంలోనే రావడం జరిగింది. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఈ గత సంవత్సరం ఎమ్మెల్యే రామారావు పటేల్ అయిన తర్వాత కూడా చాలా రోడ్లు మరియు అప్పుడు నేను చేసినంత అయితే మళ్ళీ ఇప్పుడే 1 కోటి రూపాయల వరకు నిధులు తీసుకొచ్చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు రామారావు పటేల్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాతనే దగ్గర 45 లక్షలు 40 లక్షలు ఇంకా వర్కులు చేసేది ఉన్నాయి. 1 కోటి రూపాయల వరకు నిధులు ఇవ్వడం జరిగింది. సో అవినీతికి పాల్పడా అంటున్నారు. మరి ఈ టైంలో మరి ఈ మాటను దృష్టిలో పెట్టుకొని ఎలా ముందుకు సాగాలనుకుంటున్నారు? ఎన్నికల కమిషన్ అనేది ఒక ఇంత జనాభా 5,000 లోపు ఉన్న జనాభాకు 1,30,000 1,50,000 ఖర్చు పెట్టాలనే నిబంధన ఉంది. మా గ్రామంలో అసలు డబ్బు అనేది ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఆ నిబంధన ప్రకారమే ఖర్చు చేసినా కానీ ఎలక్షన్ మనం లీడ్ చేయొచ్చు. ఎవరు కూడా ప్రజలు మంది లేకపోతే డబ్బులు వంచమని ఓటేస్తామనే విధంగా లేరు. చాలా అంటే మనం కావాలని ఇస్తున్నాం తప్ప, నేనే గెలవాలనే ఉద్దేశంతో ఇస్తున్నాం తప్ప, నాకట్టే నేనే గెలవాలనే ఉద్దేశం ఏం లేదు. నేను మంచివాడిని అయితే గెలిపియండి, నేను మీకు మేలు చేస్తా అనుకుంటే గెలిపియండి అనే ఉద్దేశంతో నేను పోటీలో ఉన్నాను. ఎందుకంటే ఏదైనా నిజాయితీ పరుని గెలిపిస్తే మన గ్రామానికి కొంచెం అభివృద్ధి అనేది జరుగుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. డబ్బులు ఖర్చు పెడితేనే గెలుస్తామనే విధంగా ఈ రోజులల్లో రాజకీయాలు లేవు. ప్రజలందరూ చైతన్యవంతమైండ్రు.
నిబంధన ప్రకారం మాత్రం డబ్బులు ఖర్చు పెడతా. మరి చివరిగా మరి స్కూల్ విషయంలో ఎక్కడికి వెళ్ళినా ప్రైవేటీకరణ, మరి ప్రైవేట్ స్కూళ్ళకు వెళ్తున్నారు ఇవాళ రేపు పిల్లలు. మరి ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇక్కడ చేయాలంటే ఎలా ఉపయోగించుకోవాలనుకుంటున్నారు ఈ అభివృద్ధి పదం విషయంలో? గ్రామ పంచాయతీలకు నిధులు అనేది గ్రామ పంచాయతీ సొంత ఆదాయ వనరులతో వస్తాయి, మరియు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ తోటి వస్తాయి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పంచవార్షిక ప్రణాళిక ద్వారా నిధులు రావడం జరుగుతుంది. ఇప్పుడు 15th నేను సర్పంచ్ ఉన్నప్పుడు 14th ఫైనాన్స్ కమిషన్ ఉండే, ఇప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్ నడుస్తుంది. వచ్చేసరికి ఇప్పుడు నెక్స్ట్ ఈ మార్చి తర్వాత 16th ఫైనాన్స్ కమిషన్ అనేది నిధులను గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులను విడుదల చేయడం జరుగుతుంది. వాటిని అవి ఎట్లా అంటే మన జనాభా ప్రకారము ఒక మనిషికి ఇప్పుడు 2100 ఓటర్లు ఉన్నారు, లేకపోతే 3000 జనాభా ఉన్నారు అనుకో, ఓ మనిషి తలా ఇంత అని చెప్పేసి నిధులు ఇవ్వడం జరుగుతుంది. వాటిని సక్రమంగా వినియోగించుకుంటే ఊరు అంటే ప్రతి ఒక్క పారిశుద్ధ్య పనులు కానీ, వీధి దీపాలు కానీ, మోటార్ల మరమ్మతులు కానీ, ఇవన్నీ కూడా వెంటనే చేయించవచ్చు. ఒక్కోసారి ఆ నిధులు కూడా అంటే లేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మనము అంటే ఖచ్చితంగా ఆ నిధులని సక్రమంగా ఖర్చు పెట్టుకుంటే చాలా మట్టుకు ఊర్లో ఉన్న మౌలిక సదుపాయాలన్నింటి కూడా చేయొచ్చు. వాటి నుండే మన జీపీ కార్మికులకు జీతాలు కానీ ఇవన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు సంక్షేమ పథకాల విషయంలో ఒకవేళ వస్తే తీసుకొని వచ్చిన తర్వాత గుడ్డోళ్ళు, పూరెస్ట్ ఆఫ్ ద పూర్, మరి విజిబుల్ వికలాంగులు, మళ్ళీ ఒంటరి స్త్రీలు, వీడియోస్ ఎవరు ఉంటారు, ఫస్ట్ ముందు ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారు? ఈ విషయంలో నాకు చెప్పండి క్లారిటీ. సంక్షేమ పథకాలు అనేది ఎప్పుడైనా కానీ అర్హులకు చెందాలి. నా ముఖ్య ఉద్దేశం అదే. ఎందుకంటే మనము అవినీతికి పాల్పడినప్పుడు ఎవరైనా కానీ అవినీతికి పాల్పడడు అని అంటే సంక్షేమ పథకాలు ఆటోమేటిక్గా నిరుపేదలకే ఉంటాయి కదా. వాళ్ళకి అనర్హులకి ఇస్తున్నారంటే అది అవినీతికి అనేది ఆస్కారం ఉంటుంది. మనం అవినీతికే నేను అవినీతి చెయ్యను అనే వ్యక్తిని, అలాంటప్పుడు సరైన అర్హులు ఎవరైతే ఉంటారో అర్హులకే చెందే విధంగా కృషి చేస్తాం. కాకపోతే ఇలా కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. అంటే సర్పంచ్ అనేట్టయినా పూర్తిగా ఆ సర్పంచే మొత్తం బాధ్యత, అర్హులను ఎంపిక చేసే బాధ్యత సర్పంచ్కి ఇయ్యరు, అధికారులకు ఇస్తారు. ఇప్పుడు పోయినసారి మాది టీఆర్ఎస్ అయినా కూడా అక్కడ ఏం జరిగిందంటే టీఆర్ఎస్ క్యాండిడేట్ ఓడిపోవడము, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లకు విఠల్ రెడ్డి రావడం వల్ల మాకు కొంచెం అంటే గవర్నమెంట్లో మేము లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మళ్ళీ కొన్ని ఏంటంటే ఇక్కడున్న లోకల్ అధికారులు కానీ, ఈ సర్వే చేసేటోళ్ళు కానీ, వాళ్ళు అప్పుడు ఏంటంటే అధికారంలో ఉన్న విఠల్ రెడ్డి అధికారంలో ఉండడం వల్ల వాళ్ళ అనుచరుల మాటలు విని అనర్హులను కూడా ఒక్కొక్క దగ్గర చేయడం జరిగింది. మళ్ళా అది అట్లా కూడా కాకుండా ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేసింది, ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలంటే నిరుపేద అని చెప్పలేదు, 7.5 ఎకరాల లోపు భూమి ఉండాలా, మరియు ఇల్లు లేకుండా ఉంటేనే వాళ్ళకు ఇల్లు ఇవ్వడం జరిగింది. దాని ద్వారా కొందరు అర్హులు మరి మట్టి గోడలు ఉన్న వాళ్ళకు కూడా రాకపోవడం అనేది జరిగింది. అట్లా తప్ప అంటే కావాలని మేము మాత్రము అట్లాంటి అనర్హులకు ఇవ్వాలనే ఉద్దేశం ఆగలేదు. ఎందుకంటే అక్కడ మనము అవినీతికి పాల్పడినప్పుడు మనం అనర్హులకు ఇయ్యం కదా. ఎందుకు ఇస్తాము? మనకు కావాల్సిందే, మనం సేవ చేయడానికి వచ్చిందే పేదలకు, నిరుపేదలకు. అట్లాంటప్పుడు
మన ద్వారా నా ద్వారా మాత్రం అట్లాంటి జరగది. ఇప్పుడైతే మనకు ఎమ్మెల్యే సహకారం మెండుగా ఉంటుంది. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుండి ఎమ్మెల్యే గారు తెలుసు. మా సోదరుడు కూడా ఎమ్మెల్యే గారి దగ్గర పిఏగా చేయడం జరిగింది. కావున నాకు నిధుల విషయంలో మాత్రం పూర్తి స్వేచ్ఛ ఇస్తాడు. ఎన్ని కావాలంటే అన్ని నిధులు ప్రాధాన్యత నాకే మొదటి ప్రాధాన్యత ఇస్తాడని చెప్పేసి నాకు గట్టిగా నమ్మకం ఉంది. ఈ ఊరిని చాలా అభివృద్ధి చేసే ప్రణాళికను కూడా నేను రచించుకుంటున్నా. ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు మరి ప్రభుత్వ స్కూళ్ళలో పిల్లలు రావాలి అనే దానిపైన? నేను గతంలో సర్పంచ్గా ఉన్నప్పుడు ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం మా గ్రామస్తులందరి సహకారంతో ఇక్కడ ఇంగ్లీష్ మీడియంను స్కూల్లో గతంలో మా అమ్మగారు సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ స్కూల్లో గ్రామస్తులందరి సహకారంతో ఇంగ్లీష్ మీడియంను ఏర్పాటు చేయడం జరిగింది. అనివార్య కారణాల వల్ల అది సక్సెస్ కాలేకపోయింది. విద్యాభివృద్ధి చేయాలని చెప్పేసి నాకు చాలా గట్టి సంకల్పం ఉండే. కానీ ప్రభుత్వాలు సహకరించకపోవడం వల్ల మా స్కూల్లో స్ట్రెంత్ పెరిగినా కూడా ప్రభుత్వము టీచర్స్ను కేటాయించకపోవడం వల్ల అది విద్యాభివృద్ధి అనేది అసలు కేరళలో పూర్తి స్థాయిలో గ్రామ పంచాయతీకు అధికారాలు ఉన్నాయి. అక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి నేరుగా 50% నిధులు సర్పంచులకు ఇస్తున్నాయి. ఇది చాలా సర్పంచులుగా పూర్తి స్థాయిలో డెవలప్ చేసే అవకాశం లేని పరిస్థితి ఉంది ఇప్పుడు. అంటే పూర్తి స్థాయిలో స్థానిక సంస్థలకు అధికారాలు బదిలీ చేయకపోవడం వల్ల అది స్కూల్లో టీచర్లను నియమించే అధికారం సర్పంచులకు లేకపోవడం వల్ల అది సక్సెస్ కాలేకపోయింది. అయినప్పటికీ ఇప్పుడు మా స్కూల్లో ఉన్న విద్యార్థులకు మాత్రం నాణ్యమైన విద్యను అందించడానికి నేను కృషి చేస్తా. మరియు మా స్కూలు చాలా పురాతనమైనది. చాలా రోజుల నుంచి ఇక్కడ హై స్కూల్ ఉంది. ఈ స్కూలుకు కాంపౌండ్ వాల్ లేదు. ముఖ్యంగా నేను తప్పకుండా ఈ 5 సంవత్సరాలలో పూర్తి స్థాయిలో కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తా. మరి అలాగే పిల్లల శారీరక దారుఢ్యం కోసము గ్రామ పంచాయతీ నిధుల నుండి ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడానికి కూడా నేను తప్పకుండా చర్యలు తీసుకుంటా అని చెప్పేసి చెప్తున్నాను. మరియు మా స్కూల్లో చిన్న చిన్న సమస్యలు, ఫ్లోరింగ్ సరిగా లేకపోవడము, లేకపోతే ఎటువంటి ఇబ్బందులన్నా ఇవో మా టీచర్స్ నా దృష్టికి తీసుకొస్తే ఉపాధ్యాయులు కానీ నా దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు మాత్రము గ్రామ పంచాయతీ నిధులను కేటాయించి పూర్తి చేయించడం జరుగుతుంది. మరియు విద్యార్థుల యొక్క అంటే మానసిక ఉల్లాసం కోసం మరియు చదువు అనేది చాలా ముఖ్యం కాబట్టి పరిపూర్ణమైన మానవుడిగా మనిషి జీవించడానికి చదువు చాలా ముఖ్యం కాబట్టి నేను నా యొక్క సొంత నిధులతో సొంత నిధులు అంటే నాకు వేరే వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మరియు మన యువకులు చాలామంది ఇక్కడ లైబ్రరీ అనేది లేకపోవడం వలన ఖాళీ సమయాన్ని దురలవాట్లు అవుతున్నాయి. కాబట్టి వారి కోసం వారి యొక్క సమయాన్ని సన్మానంలో నడవాలని వాళ్ళ కోసం నా సొంత నిధులతో లైబ్రరీ మరియు స్టడీ రూమ్ను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. సరే, మీరు సర్పంచ్గా గెలిచాక ఇంకా 5 సంవత్సరాలు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? నేను సర్పంచ్గా
చాలా అభివృద్ధి కార్యక్రమాలు నేను ప్రణాళికలు వేసుకోవడం జరిగింది. దానికోసము నిధులు ఎలా సేకరించాలో కూడా ఆ, ఎమ్మెల్యే గారి సహకారంతో నిధులు సేకరిస్తానని చెప్పేసి అనుకుంటున్నా. పూర్తి ఆ సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉంది. ఇక్కడ విద్యార్థులు అంటే యువత కొంచెం ఖాళీ ఖాళీ సమయం ఎలా సద్వినియోగం తెలియక దురలవాట్లకు లోనవుతున్నారు కాబట్టి ఆ దురలవాట్లకు లోను కాకుండా నేను ఒక చక్కటి లైబ్రరీని సొంత నిధులతో ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నా. మరియు ఇంకా ఓపెన్ జిమ్ ద్వారా కూడా శారీరక దార్ఢ్యము బాగుపడతాయని చెప్పేసి గ్రామ పంచాయతీ నిధులతో ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నా. మరియు ఎన్ఆర్ఈఎస్ నిధుల్ని పెద్ద మొత్తంలో ఇప్పటికే ఆల్రెడీ ₹1,00,00,000 వరకు వచ్చాయి. అవి 65 లక్షల వరకు ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకా 40 లక్షల వరకు ఆల్రెడీ ఉన్నాయి. ఇంకా ఒక 1-2 కోట్ల వరకు తీసుకొచ్చి ఎక్కడైతే డ్రైనేజీలు బాగులేవో మరియు ఎక్కడైతే సీసీ రోడ్లు లేవో అవన్నిటి కూడా పూర్తి చేయాలనుకుంటున్నాను. అలాగే విద్యుత్ స్తంభాలు, కొన్ని కాలనీలలో విద్యుత్ స్తంభాలు లేవు. అన్ని కాలనీల విద్యుత్ స్తంభాలు బైపాస్ రోడ్ ఎక్స్ రోడ్ నుంచి శివాజీ చౌక్ వరకు విద్యుత్ బల్బులు వీధి దీపాలు ఏర్పాటు చేస్తాను అనుకుంటున్నా. విద్యుత్ స్తంభాలతో పాటు వీధి దీపాలు ఏర్పాటు చేస్తాను అనుకుంటున్నా. రైస్ మిల్ కాలనీలో కూడా అన్ని మోర్లు లేవు, సీసీ రోడ్లు లేవు. వాళ్ళు ఎల్ఆర్ఎస్ కట్టి ఉన్నారు కాబట్టి ఇప్పుడు దాంట్లో అభివృద్ధి పనులు చేపట్టవచ్చు కాబట్టి అలాంటి పనులు కూడా పూర్తి స్థాయిలో చేద్దాం అనుకుంటున్నా. ఎక్కడ ప్రతి ఒక్క సీసీ రోడ్ను, ప్రతి ఒక్క డ్రైనేజీని పూర్తి స్థాయిలో చేద్దాం అనుకుంటున్నా. మరియు నిరంతరం ఇది మన డ్రైనేజీ సిస్టమ్ని ఎప్పుడు కూడా మురికి కాలువల్ని నిరంతరం శుభ్రం చేయిస్తా అనుకుంటున్నా. అవసరమైతే ఉపాధి నిధులతో అదనంగా 2 కార్మికులను ఏర్పాటు చేసి ఎటువంటి దోమలు కానీ ఈగలు కానీ ఉండకుండా చేయాలనుకుంటున్నా. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని నా యొక్క ముఖ్య ఉద్దేశము. మరియు మహిళా సంక్షేమం ఏం చేయాలి? మహిళా సంక్షేమం కొరకు ఇప్పుడు మన డ్వాక్రా సంఘాలు అనేటివి ఉన్నాయి మన దగ్గర. ఆ డ్వాక్రా సంఘాలకు నేను ఆల్రెడీ డ్వాక్రాలో ఒక సీసీగా పనిచేశాను గతంలో. వాళ్ళ కోసము నాకు అంటే పూర్తి స్థాయిలో ఆ డిపార్ట్మెంట్ మీద పట్టుంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ పెట్టుకుంది. దాని కింద పెట్రోల్ బంకులు మరియు ఆర్టీసీ అద్దె బస్సులు కొనుగోలు చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎవరైనా మహిళా సంఘాలు ముందుకు వస్తే మేము చేద్దాం అనుకుంటే అట్లాంటి ఫండ్ కూడా ప్రభుత్వంతో మాట్లాడి ఎమ్మెల్యే గారి సహకారంతో మరియు ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారి సహకారంతో మన గ్రామానికి తెచ్చే ఏర్పాటు కృషి చేస్తానని అనుకుంటున్నా. మరియు ఫైనల్ విలేజ్ కోసం ఏ రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నారు విలేజ్ ప్రజలకు మీరు చెప్పండి. నేను గ్రామస్తులకు కోరేది ఒకటే, మీరు సరి అయిన అభ్యర్థిని ఎన్నుకోండి. నేను ఉన్న అభ్యర్థులలో నేనే కరెక్ట్ అనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. మీరు దయచేసి నేను చెప్పేది ఒకటే, మీరు 5 సంవత్సరాలు ఈ గ్రామాన్ని కాపాడడానికి, ఈ గ్రామాన్ని డెవలప్ చేయడానికి సర్పంచ్ని ఎన్నుకుంటున్నారు. దయచేసి సరైన అభ్యర్థిని, మీకు ఎవరైతే సరైన అనుకుంటారో, ఎవరైతే అవినీతికి పాల్పడారనుకుంటారో, ఎవరైతే మన నిధులను సక్రమంగా వినియోగిస్తారనుకుంటారో, మన గ్రామాభివృద్ధికి తోడ్పడతారనుకుంటారో వాళ్ళనే ఎన్నుకోండి అని చెప్పేసి నేను మీకు ఈ సందర్భంగా కోరుతున్నా. మరియు హనుమాన్ టెంపుల్ నుండి బైపాస్ రోడ్డు ఏదైతే గున్నాల భూషణ్ ఇంటి వరకు బైపాస్ ఉందో దానికి కూడా విద్యుత్ స్తంభాలు మరియు సీసీ రోడ్డు ఏర్పాటు చేయాలనుకుంటున్నా. మరియు కంకటెడ్డన్న ఇంటి నుండి అటు దాడోల గణేష్ ఇంటి వరకు మట్టి రోడ్డు ఉంది, దాన్ని సీసీ రోడ్డుగా మార్చి ఆ విద్యుత్ స్తంభాలు మరియు దీపాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నా. ప్రతి ఒక్కటి ఇప్పుడు డబుల్ సీసీ రోడ్డు ఉన్నది మన ఎక్స్ రోడ్ నుంచి
ఊర్లకు. ఆ డబుల్ సీసీ రోడ్ పక్కకు కూడా డ్రైనేజీ సిస్టమ్ బాగలేదు, మోరీ అంటే పక్కా డ్రైనేజీ లేదు, దాన్ని కూడా నిర్మించాలనుకుంటున్నాను. మరియు ముఖ్యంగా నేను గ్రామంలో అందరి వాడిగా ఏ కులానికి కానీ మతానికి కానీ అనుకూలంగానో వ్యతిరేకంగానో ఉండకుండా అన్ని కులాలను అన్ని మతాలను సామరస్యంగా శాంతియుతంగా ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండేలా వాతావరణం కల్పిస్తానని, మీ యొక్క ఏదైనా వృత్తి ఈ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరూ వారి వారి యొక్క వృత్తిని ప్రశాంతంగా వాళ్ళ జీవనం ప్రశాంతంగా సాగడానికి కృషి చేస్తా. నేను అందరి వాడిని, ప్రతి భిన్న సంస్కృతులు ఉన్న మన గ్రామంలో అన్ని సంస్కృతులను గౌరవిస్తానని, అందరినీ నావారుగా చూస్తాను, అందరినీ సమానంగా చూస్తాను. ఏదైనా చర్యకు కారణం ఏందనేది వెతుకుతా కానీ దాన్ని ఒక కులానికో మతానికో ఆపాదించనని మీకు ఈ సందర్భంగా నేను యువతుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా. కావున మీరు సరి అయిన అభ్యర్థిని నేనే అనుకుంటున్నాను కాబట్టి నన్ను ఈ గ్రామాభివృద్ధిలో భాగస్వాములు చేస్తారని చెప్పేసి కోరుతున్నాను.